నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసులు అరెస్ట్ అయిన ప్రవాసుల్ని కోవిడ్ దేశం నుంచి అయితే డిపోర్ట్ చేయనున్నారు. టాపిక్లోకి వెళ్తే కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇద్దరు ప్రవాసులు భారీ మోసాలకు పాల్పడుతూ నిన్న అరెస్ట్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళు చేసేది సాధారణ మోసాలు కాదు. వీళ్ళు చేసే మోసాల కారణంగా కువైట్లోని రోడ్ సేఫ్టీకే పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఇద్దరు వ్యక్తులు వాడిన వాహనాల టైర్లను కొత్తవిగా మార్చి అయితే అమ్ముతున్నారు. వీళ్ళు ఎలా పాత టైర్లను కొత్త టైర్లుగా మార్చే వాళ్ళంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన కెమికల్ ద్వారా టైర్ల పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ను తొలగించి అక్కడ కొత్త ఎక్స్పైరీ డేట్ని వేసి ఈ పాత టైర్లను కొత్త టైర్లని కస్టమర్లకు అయితే అమ్మేవారు. నిన్న కువైట్ ఇండస్ట్రియల్ ఏరియాలో చెక్కింగ్ల అనంతరం ఈ ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఏకంగా 1200 టైర్లను అధికారులు అయితే సీజ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు ప్రవాసులు ఈ 1200 పాత టైర్లను ఒక కంటైనర్లో ఉంచడం అయితే జరిగింది. ఈ కంటైనర్ను కూడా పోలీస్ అధికారులు అయితే సీజ్ చేశారు. అధికారులు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఇలా వాడిన పాత టైర్లను మళ్ళీ వాడడం ద్వారా ఎప్పుడైనా ప్రమాదాలు జరగవచ్చు, ఇంకా ఈ టైర్లు ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని, దీని కారణంగా పెద్ద ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలకు నష్టం కలిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. వీళ్ళు చేసేది కేవలం మోసం కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం అయితే ఆడుతున్నారని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ ఇద్దరి ప్రవాసులపై కేసు నమోదు చేసి వీళ్ళను కోర్టు ముందు హాజరుపరిచి తర్వాత వీళ్ళను కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేయనున్నట్లు అధికారులు అయితే స్పష్టం అయితే చేశారు. ఫ్రెండ్స్, మీరు కనుక కువైట్లో ఉంటూ మీ సొంత కార్లకు టైర్లు కనుక వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్స్పైరీ డేట్ను, టైర్ క్వాలిటీని చెక్ చేసుకుని వేసుకోండి. లేదంటే కనుక మీ టైర్లు బ్లాస్ట్ అయ్యి మీకు ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోను లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు గల్ఫ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.